గైస్, కోకోకోలా అండ్ పెప్సీ ఈ రెండు సాఫ్ట్ డ్రింక్స్ ని బీట్ చేయడానికి మార్కెట్ లోకి ఎన్నో బ్రాండ్స్ వచ్చినా ఈ బ్రాండ్స్ యొక్క రెప్యుటేషన్ అండ్ మార్కెట్ ని ఏ బ్రాండ్ ఏ మాత్రం చెరపలేకపోయాయి. కానీ ఎవరు ఊహించని విధంగా మార్కెట్ లోకి పల్లెటూరు నుండి వచ్చిన ఒక ముగ్గురు వ్యక్తులు ప్రతి ఇండియన్ ఇంట్లో ఉండే అటువంటి రెండు ఐటమ్స్ తో, అవే జీరా అండ్ సాల్ట్, ఈ రెండు ఐటమ్స్ తో తయారు చేసిన ఒక డ్రింక్ ని మార్కెట్ లోకి తీసుకువచ్చి ఒక రెవల్యూషన్ ని క్రియేట్ చేశారు. యాక్చువల్లీ ఈ ఐటమ్స్ యొక్క ఈ కాంబినేషనల్ డ్రింక్ మన ఇండియన్స్ ఎప్పటి నుండో చాలా ఇష్టంగా తాగుతూ వస్తున్నారు. అయితే ఇక్కడ నేను మాట్లాడే ఆ డ్రింక్ నేమ్ మరేదో కాదు, అదే లాహోరీ జీరా డ్రింక్. ఈ డ్రింక్ ని ఎలాంటి యాడ్స్ కానీ బ్రాండ్ అంబాసిడర్ కానీ లేకుండా సూపర్ సక్సెస్ చేశారు. అలా ఇవాళ మన ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ డ్రింక్ గా ఈ లాహోరీ జీరా మార్కెట్ లో ఉంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతాయి. ఈ డ్రింక్ యొక్క పేరులో లాహోరీ అని ఉంది కదా, సో లాహోర్ అనే ప్రాంతానికి ఈ డ్రింక్ కి ఏమైనా సంబంధం ఉందా అని. అలాగే మార్కెట్ లో ఉన్న మోస్ట్ ఫెమిలియర్ బ్రాండ్స్ తో ఈ లాహోర్ ఎలా పోటీ పడింది అండ్ అలాంటి జైంట్ కంపెనీస్ తో కేవలం ముగ్గురే ఎలా పోరాడారు, ఇంకా పోరాడి ఎలా సక్సెస్ అయ్యారు, ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ రోజుటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ స్టోరీ 2016లో మొదలైంది. ఓ ముగ్గురు కజిన్స్ సౌరభ్ ముంజల్, నిఖిల్ డూడా అండ్ సౌరభ్ బూట్నా వీళ్ళు రోజులాగానే ఒక రోజు సాయంత్రం కలిసి ఒక చోట కూర్చున్నారు. అలా కాఫీ తాగుతూ కబుర్లు పెడుతున్న వీళ్ళకి ఒక యూనిక్ ఐడియా వచ్చింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ముగ్గురి యొక్క బ్యాక్గ్రౌండ్స్ చాలా డిఫరెంట్, అలాగే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లు కూడా వేరువేరుగా ఉండేవి. కానీ వీటన్నిటితో పోలిస్తే ఒక విషయంలో వీళ్ళు ముగ్గురు చాలా కామన్ గా ఆలోచించేవారు. అదేంటంటే మేము ఏ పని చేసినా చాలా పెద్దగా ఎదగాలి అని. ఇలా కొనసాగుతున్న వీళ్ళ జీవితంలో ఒక రోజు వాళ్ళకు వచ్చిన ఒక ఐడియాతో లాంచ్ చేసినటువంటి ఒక డ్రింక్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. దీంతో ఇంకా ఇవాళ ఈ బెవరేజ్ ఇండస్ట్రీలో హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్ రూపీస్ రెవెన్యూని జనరేట్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇంతలా ఎలా సక్సెస్ అయ్యారు, వీటన్నిటి గురించి ఇప్పుడు కాస్త క్లియర్ గా తెలుసుకుందాం. ముందుగా ఈ ముగ్గురి కజిన్స్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో కాస్త బ్రీఫ్ గా తెలుసుకుందాం. సౌరభ్ ముంజల్ ఇతను తన ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ కాస్త త్వరగా మొదలు పెట్టాడు. 2012లో సింగపూర్ కి ఎంబీఏ చేయడానికి వెళ్ళిన ఇతను అక్కడ ఒక ట్రేడ్ ఫైనాన్స్ ని స్టార్ట్ చేశాడు. అలా ఆ వెంచర్ నుండి $15 మిలియన్ ని జనరేట్ చేశాడు. ఇది ఆ టైంలో అతను అచీవ్ చేసిన ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అలా అతను ఒక రోజు ఆలోచిస్తూ ఇక్కడి నుండి ఇక ఇండియాకి వెళ్ళిపోయి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యాడు. అలా వెంటనే సింగపూర్ నుండి ఇండియాకు వచ్చేసాడు. అలా ఇక్కడికి వచ్చిన సౌరభ్ పంజాబ్ లో హెరిటా హెవెల్ అనే పేరుతో ఒక హోటల్ ని ఓపెన్ చేశాడు. అలా అది ఆ సమయంలో ఒక ప్రీమియం హోటల్ గా పేరు పొందింది. ఇలా ఈ రెస్టారెంట్ ని నడిపిస్తూ అలా అతనికి ఇండియన్ కస్టమర్ బిహేవియర్ గురించి తెలిసిపోయింది. ఇండియన్ పీపుల్ కి టేస్ట్ నచ్చితే వాళ్ళు అది కాస్త ఎక్కువ అమౌంట్ అయినా ఖర్చు పెడతారని చాలా క్లియర్ గా నోటీస్ చేశాడు. ఇక సౌరభ్ బూటన్ గురించి మాట్లాడుకుంటే ఇతను ఎప్పుడు కూడా ఇంట్లో ఉండేవాడు కాదు, అలా బయటనే తిరుగుతూ ఉండేవాడు. అయితే ఇక్కడ ఇతనికి అవతల వాళ్ళతో ఎలా మాట్లాడాలి అండ్ వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలో ఇతనికి చాలా బాగా తెలుసు. ఇలా గ్రౌండ్ లెవెల్లో ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా అది కస్టమర్ కి రీచ్ అయ్యేలా చేసే సత్తా ఇతనికి ఉంది. ఇలా ఇతనికి మార్కెట్ లో మంచి కనెక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ లాస్ట్ గా మూడో వ్యక్తి నిఖిల్ డూడా. ఇతను అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కలవాడు అండ్ ఒక ఫుడీ కూడా. ఇలా ఎప్పుడు కూడా తన సొంతంగా ఏవేవో ఫుడ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేవాడు. అలా ఒక రోజు ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండగా ఒక డేసీ డ్రింక్ అయిన జీరా డ్రింక్ ని కనిపెట్టాడు. అలా దాన్ని టేస్ట్ చేయగా చాలా బాగా అనిపించింది అతనికి. దీంతో ఆ నెక్స్ట్ డే ఆ మిగతా ఇద్దరి కజిన్స్ ని కలవగానే వెంటనే వాళ్ళకి ఈ డ్రింక్ ని టేస్ట్ చేయించాడు. వాళ్ళు కూడా ఈ టేస్ట్ చాలా బాగుంది అని చెప్పారు. అయితే ఇక్కడ సౌరభ్ ఏమన్నాడు అంటే దీన్ని మార్కెట్ చేస్తే మార్కెట్ లో చాలా డిమాండ్ లభిస్తుంది అని చెప్పుకొచ్చాడు. ఇండియాలో చాలా వరకు సాఫ్ట్ డ్రింక్స్ ఉన్న ఇలాంటి ఒక జీరా ఫ్లేవర్డ్ డేసీ డ్రింక్ మాత్రం మార్కెట్ లో లేదు అని చెప్పాడు. ఒకవేళ ఉన్నా అది అంతగా అందరికీ అవైలబుల్ లో లేదు అని, ఇక్కడ మనం ఒకవేళ మార్కెట్ చేస్తే డిమాండ్ పెరుగుతుంది అని చెప్పుకొచ్చాడు. యాక్చువల్లీ వీళ్ళు ఈ జీరా డ్రింక్ ని లాంచ్ చేయకముందే మార్కెట్ లో కొన్ని రకాల జీరా డ్రింక్స్ అయితే అందుబాటులో ఉండేవి, కానీ అంతగా సక్సెస్ అవ్వలేదు. ఇక్కడ 1977లో కోకోకోలా ఇండియా నుండి వెళ్ళిపోయింది. దీంతో అప్పుడు పార్లే రిమ్జిమ్ అనే మసాలా డ్రింక్ ని లాంచ్ చేసింది. చెప్తే నమ్మరు, ఈ రిమ్జిమ్ డ్రింక్ నెక్స్ట్ లెవెల్లో సక్సెస్ అయింది. కానీ ఆ తర్వాత కొంతకాలానికి కోకోకోలా ఇండియాకి తిరిగి వచ్చింది. అయితే ఇలా తిరిగి వచ్చిన కోకోకోలా పార్లేకి చెందిన అన్ని సాఫ్ట్ డ్రింక్స్ ని కొనేసింది. అలా మార్కెట్ లోకి రిమ్జిమ్ రావడం ఆగిపోయింది. ఇంకా కోకోకోలా ఇలాంటి సాఫ్ట్ డ్రింక్స్ తయారు చేస్తూ గ్లోబల్ లీడర్ గా మారిపోయింది. అలా వీటితోనే సక్సెస్ పొందిన కోకోకోలా ఇక రిమ్జిమ్ పై దృష్టి పెట్టలేదు. దీంతో ఆ తర్వాత ఇంత పెద్ద జీరా ఫ్లేవర్డ్ డ్రింక్ అయితే మార్కెట్ లోకి రాలేదు. అలా అని చెప్పి ఇండియాలో మొత్తానికే ఈ మసాలా ఫ్లేవర్డ్ డ్రింక్స్ అయితే ఆగిపోలేదు. కొంతమంది రీజనల్ ప్లేయర్స్ అయితే మార్కెట్ లో ఉండేవారు. లైక్ ముంబైకి చెందిన జీరా మసాలా, ఒడిశాకి చెందిన స్పైస్ అప్, అలాగే కర్ణాటకకి చెందిన బిందు జీరా. అలా రీజనల్ లెవెల్లోనే ఇవి ఆపరేట్ అవుతూ కాస్త సక్సెస్ఫుల్ గానే ఉండేవి. కానీ
ఎలాంటి బ్రాండింగ్ అండ్ ఎక్స్పెన్షన్ ఇవి ఎప్పుడు చేయలేదు. ఇలా ఇక్కడ ఈ ముగ్గురు కజిన్స్ ఒక గ్యాప్ ని చాలా బాగా నోటీస్ చేశారు. అదేంటి అంటే మార్కెట్ లో ఒక దేశీ జీరా డ్రింక్ లేదు అని. అలాగే ప్రతి ఇండియన్ ఇష్టపడే ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసినటువంటి ఈ డ్రింక్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని. ఇక్కడ ఎలాగైనా మనం మార్కెట్ లో సస్టైన్ అవుతామని నోటీస్ చేశారు. అలా ఒక బోల్డ్ స్టెప్ తీసుకొని మార్కెట్ లోకి జీరా ఫ్లేవర్డ్ డ్రింక్ ని లాంచ్ చేశారు. ఇంకా వీళ్ళు ఈ డ్రింక్ యొక్క టేస్ట్ దేశీ లెవెల్లో ఉన్న మార్కెటింగ్ ని మాత్రం ఇంటర్నేషనల్ లెవెల్లో చేయాలి అని డిసైడ్ అయ్యారు. ఇక్కడ ఆ డ్రింక్ యొక్క కలర్ బాగున్నా అలాగే టేస్ట్ సూపర్ గా ఉన్న ఒక బ్రాండ్ ని సక్సెస్ చేయాలి అంటే మార్కెటింగ్ అవసరం. అలాగే అన్నిటితో పోలిస్తే మార్కెటింగ్ అన్నది చాలా కష్టం. అయితే వీళ్ళు ముగ్గురికి కూడా కాస్త ముందు నుంచే ఫ్యూచర్ పై ఒక మంచి విజన్ అయితే ఉండేది. అలా సౌరభ్ ముంజల్ 2012లోనే ఆర్చియన్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఇందులో భాగంగా వచ్చిందే లాహోరీ జీరా. ఆర్చియన్ ఫుడ్స్ అనేది ఈ బెవరేజ్ బ్రాండ్ కి ఒక పేరెంట్ కంపెనీ. ఇలా లాంచ్ చేశాక డ్రింక్ యొక్క ఫార్ములా రెడీ అవ్వగానే ఇక దానికి ఏం పేరు పెట్టాలి, ఎంత ప్రైస్ పెట్టాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్యాకేజింగ్ ఎలా చేయాలి అన్న విషయాలపై క్లారిటీ అయితే తీసుకోవాల్సి ఉండింది. అలా వీళ్ళు ముగ్గురు ఏం పేరు పెట్టాలి అని ఆలోచిస్తూ లాస్ట్ కి లాహోరీ జీరా అనే పేరుని పెట్టారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటి అంటే ఈ పర్టికులర్ నేమ్ ని ఎందుకు పెట్టారు అని. అలాగే ఈ డ్రింక్ ని లాహోర్ అనే ప్రాంతం నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయి తీసుకున్నారా అని. యాక్చువల్లీ ఈ డ్రింక్ యొక్క మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి జీరా అండ్ ఈ డ్రింక్ ని మరింత స్పెషల్ చేసిన మరో ఇంగ్రీడియంట్ వచ్చేసి రాక్ సాల్ట్. దీన్ని లాహోరీ సాల్ట్ అనే పేరుతో కూడా పిలుస్తారు. అలా వీళ్ళ డ్రింక్ లో యూజ్ చేసే ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ తోనే ఆ డ్రింక్ యొక్క పేరుని లాహోరీ జీరా అని పెట్టారు. అలా టేస్ట్ నుంచి మొదలు పెడితే ప్యాకేజింగ్ డిజైన్ వరకు ప్రతి ఒక్కటి లోకల్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చూసుకున్నారు. ఇప్పుడు ఇక ప్రైస్ విషయానికి వస్తే జస్ట్ 10 రూపీస్కే వచ్చేలా చూసుకున్నారు. అలా Tier 2 అండ్ Tier 3 సిటీస్ లో కూడా ప్రతి ఒక్కరు ఈ డ్రింక్ కొనడం ప్రారంభించారు. ఇక నెక్స్ట్ బ్రాండింగ్ విషయానికి వస్తే వీళ్ళు చూసిన దాంట్లో లోకల్ జీరా డ్రింక్స్ అన్ని కూడా ఎలాంటి బ్రాండింగ్ కూడా లేకుండా అందులోనూ నార్మల్ ప్యాకేజింగ్ తో అమ్మేవారు. అలా ఇవన్నీ కూడా మాస్ మార్కెట్ ని గెయిన్ చేసుకోలేకపోయాయి. ఒక యూనిక్ ఐడెంటిటీ అండ్ విజిబిలిటీ లేక ఈ బ్రాండ్స్ లోకల్ రీజియన్ కే పరిమితం అయిపోయాయి. అయితే ఇక్కడ లాహోరీ జీరా ఈ గ్యాప్ ని నోటీస్ చేసి వాళ్ళ యొక్క ప్రొడక్ట్ ప్రీమియం గా కనిపించేలా చూసుకున్నారు. ఇంకా ప్రైస్ కూడా 10 రూపీసే మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళ లేబుల్ డిజైన్ లో బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ యూజ్ చేసి ప్రీమియం లుక్ తీసుకువచ్చారు. ఇంకా లోగో అండ్ టెక్స్ట్ కూడా అట్రాక్టివ్ గా ఉంచారు. దీంతో షాప్ లో ఈ బాటిల్స్ ని ఒక మూలన ఉంచిన కస్టమర్ కి ఈజీగా విజిబుల్ అయ్యేలా ప్రీమియం లుక్ ఇచ్చేలా మొత్తానికి బ్రాండింగ్ అయితే చేసుకున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఏ బిజినెస్ లోనైనా ఒక మంచి నేమ్, ప్రొడక్ట్ క్వాలిటీ, బ్రాండింగ్, ప్రైజింగ్ ఇవన్నీ ఒక రకంగా ఓకే. కానీ అసలైన బిజినెస్ స్టార్ట్ అయ్యేది మాత్రం ఆ ప్రొడక్ట్ ని మార్కెటింగ్ చేస్తూ సరైన లొకేషన్ కి రీచ్ అయ్యేలా చేయడంలోనే. ఈ విషయానికి వస్తే సౌరభ్ బూట్నాకి దీంట్లో గ్రౌండ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంది. సౌరభ్ లుధియానాలో ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ తో మాట్లాడి ఒక మంచి డీల్ ని సెట్ చేశాడు. కానీ ఆ డిస్ట్రిబ్యూటర్ లాస్ట్ మూమెంట్ లో ఒక కండిషన్ పెట్టాడు. అదేంటంటే అడ్వాన్స్ పేమెంట్ లాంటివి నేను మీకు ఏమీ ఇవ్వను అని. ఫస్ట్ అయితే స్టాక్ పెట్టండి, అది ఏమైనా సేల్ అవుతే ఓకే, లేకుంటే మీరే తీసుకువెళ్ళండి అని చెప్పాడు. అయితే ఫ్రెండ్స్ ఇండియా లాంటి టిపికల్ మార్కెట్ లో ఎన్నో స్టార్టప్స్ వచ్చాయి, ఫెయిల్ అయిపోయాయి. మళ్ళీ మార్కెట్ వైపు కూడా చూడలేకపోయాయి. ఇంకా ఏ బిజినెస్ కైనా క్యాష్ ఫ్లో అన్నది హార్ట్ ఆఫ్ ది బిజినెస్ అనే చెప్పొచ్చు. ఇలా ఈ క్యాష్ ఫ్లో రొటేషన్ లేకపోతే మార్కెట్ లో సస్టైన్ అవ్వడం అన్నది అంత ఈజీ పని అయితే కాదు. అలా ఇప్పుడు ఇక లాహోరీ జీరా ఫౌండర్స్ ముందు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒకటి ఆ డిస్ట్రిబ్యూటర్ చెప్పినట్లుగానే స్టాక్ అక్కడ పెట్టడం, ఇంకోటి రీటైలర్స్ అండ్ షాప్ కీపర్స్ తో డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ప్రొడక్ట్ ని మార్కెట్ లో పుష్ చేసుకోవటం. ఇక్కడ లాహోరీ జీరా ఫౌండర్స్ సెకండ్ ఆప్షన్ ని చూస్ చేసుకున్నారు. రీటైలర్స్ అండ్ షాప్ కీపర్స్ తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ బ్రాండ్ ని మార్కెట్ లో ఉంచడం కోసం. అలా రీటైలర్స్ తో మాట్లాడి వాళ్ళకి ఆ డ్రింక్ యొక్క శాంపిల్స్ ఇచ్చి టేస్ట్ చేస్తూ వచ్చారు. అలా వాళ్ళకి కొన్ని ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. ముందుగా డ్రింక్ యొక్క కలర్ డల్ గా ఉంది అని, ఇంకా స్వీట్నెస్ బ్యాలెన్స్ లేదు అని, వాళ్ళ ఫార్ములాలో ఇంకా ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి అని చెప్పి ప్రతి ఫీడ్బ్యాక్ ని చాలా ఇంపార్టెంట్ గా తీసుకొని ఎట్ లాస్ట్ లాహోరీ జీరా యొక్క టేస్ట్ ని ఇంకాస్త ఇంప్రూవ్ చేశారు. అలా ఆ తర్వాత రీటైలర్స్ కి కూడా అర్థమైంది ఈ డ్రింక్ మార్కెట్ లోకి వెళ్తుంది అండ్ ప్రతి ఒక్కరికి టేస్ట్ కూడా నచ్చుతుంది అని. అలా ఈ షాప్ కీపర్సే ఈ డ్రింక్ ని కస్టమర్స్ కి ట్రై చేయమని చెప్పడం ప్రారంభించారు. అలా ఈ డ్రింక్ ని కస్టమర్స్ ట్రై చేసి టేస్ట్ నచ్చడంతో ఇలా కొంతకాలంలోనే ప్రజలు ఈ డ్రింక్ ని అడగడం స్టార్ట్ చేశారు. అలా ఇంత ముందు అడ్వాన్సే పే చేయనటువంటి డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు కాల్ చేసి మరి స్టాక్ ని దింపమని అడుగుతున్నారు. ఇక ఫ్రెండ్స్ లాహోరీ జీరా స్టార్టింగ్ లోనే ఒక స్మార్ట్ మూవ్ చేసింది. అదేంటంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇది వచ్చేసి ప్రొడక్ట్ వీళ్ళదే కానీ దాన్ని తయారు చేసేది మాత్రం ఒక థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరర్. అలా ఈ స్ట్రాటజీ సూపర్ సక్సెస్ అయింది. దీంతో ఈ మ్యానుఫ్యాక్చర్ పై వీళ్ళకి టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో వీళ్ళు టేస్ట్, బ్రాండింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. ముందుగానే హై బడ్జెట్ మెషిన్స్ పై ఇన్వెస్ట్ చేయడం మానేసి మార్కెట్ డిమాండ్ పై ఫోకస్ చేసుకుంటూ అలాగే ఆర్డర్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇక్కడ ఆర్డర్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్
మ్యానుఫ్యాక్చర్ నుండి కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి, టైం కి ప్రొడక్ట్ డెలివరీ కాకపోవటం లాంటివి. అలా ఈ ముగ్గురు ఫౌండర్స్ ఇక సొంతంగా ఒక ప్లాంట్ ని బిల్డ్ చేయాలి అని డిసైడ్ అయ్యారు. అయితే ఇదంతా అనుకున్నంత ఈజీ పని అయితే కాదు. ముందుగా ఒక పర్ఫెక్ట్ లొకేషన్ ని పట్టాలి. దీని తర్వాత పొల్యూషన్ కంట్రోల్ నుండి మొదలు పెడితే FSSAI వరకు అన్ని పేపర్ వర్క్స్ అండ్ లైసెన్సెస్ తీసుకోవాలి. ఇవన్నీ ఎలాగో అలా అయిపోతాయి. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఫిల్లింగ్ లైన్స్, బాటిల్ బ్లోయింగ్ మిషన్, క్యాపింగ్ సిస్టమ్ అండ్ లేబులింగ్ యూనిట్ లాంటి మెషిన్స్ ని సెటప్ చేయటం. ఎందుకంటే వీటికే చాలా ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుంది. ఇంత డబ్బు అయితే వీళ్ళ దగ్గర లేదు. దీంతో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుండి ఇంకా ఇంటి పేపర్స్ పెట్టి మరి లోన్ తీసుకొని ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ చివరకు పంజాబ్లోని రోపోర్ అనే ప్రాంతంలో వీళ్ళ మొట్టమొదటి ప్లాంట్ ని బిల్డ్ చేసుకున్నారు. అండ్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ యొక్క కెపాసిటీ వచ్చేసి రోజుకి 96,000 బాటిల్స్ ని రెడీ చేయటం. అలా మొదట్లో అంతా బాగానే వెళ్ళింది. కానీ రోజు రోజుకి డిమాండ్ ఇంక్రీజ్ అవటంతో ఈ కెపాసిటీ కూడా సరిపోలేదు. దీంతో లాహోరీ జీరా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని కాస్త మరింత పెద్దదిగా 1.2 మిలియన్ బాటిల్స్ పర్ డే రెడీ అయ్యేలా చేసింది. అలా డిస్ట్రిబ్యూషన్ లోనే కాదు, ఫైనాన్షియల్ గా కూడా బ్రాండ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ఫైనాన్షియల్ ఇయర్ 2021 లో 80 crore రూపీస్ రెవెన్యూ టర్న్ ఓవర్ చేసింది. ఆ నెక్స్ట్ ఇయర్ 2022 లో ఏకంగా 250 crore రూపీస్ రెవెన్యూ చేసింది. అండ్ ఆ నెక్స్ట్ ఇయర్ 312 crore రూపీస్ కి రీచ్ అయ్యింది. ఇలా ఈ బ్రాండ్ మార్కెట్ లో ఇన్సెన్ సక్సెస్ అండ్ డిమాండ్ చూసింది. ఇలా అన్ని కూడా సెట్ అవుతున్నాయని అనుకునే సమయంలోనే ఊహించని విధంగా ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. 2021లో గవర్నమెంట్ ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ పై డైరెక్ట్ గా 40% ట్యాక్స్ ని పెట్టింది. ఇంకా 28% GSTతో పాటు మళ్ళీ 12% కంపెన్సేషన్ సెస్ పెట్టింది. ఇది లాహోరీ జీరా పై చాలా ఎఫెక్ట్ చూపించింది. అది ఎలా అంటే మొదట్లో వీళ్ళ యొక్క ప్రాఫిట్ మార్జిన్ చాలా తక్కువగా ఉండేది. ఎందుకంటే డ్రింక్ యొక్క ప్రైస్ జస్ట్ 10 రూపీసే ఉండేది కాబట్టి. అలా వీళ్ళు ఈ ప్రైజింగ్ స్ట్రాటజీ యూజ్ చేసుకుంటే మార్కెట్ లో గుర్తింపు పొందొచ్చు అని అలా ప్రైజింగ్ ని ఫిక్స్ చేసుకున్నారు. మిగతా బ్రాండ్స్ లైక్ జీరా మసాలా 20 రూపీస్ కి, బిందు జీరా 12 రూపీస్ కి అండ్ పెప్సీ లాంటి డ్రింక్స్ 20 రూపీస్ కి మార్కెట్ లో సేల్ చేస్తూ ఉంటే లాహోరీ జీరా మాత్రం జస్ట్ 10 రూపీస్ కే వాళ్ళ ప్రొడక్ట్ ని మార్కెట్ లోకి తీసుకువచ్చింది. ఈ 10 రూపీస్ ప్రైజింగ్ అన్నది చిన్న విలేజెస్ లో కూడా ప్రజలు అఫోర్డబుల్ చేసేలా ఉండేది. అలా ఈ అగ్రెసివ్ ప్రైజింగ్ తో బ్రాండ్ సూపర్ సక్సెస్ఫుల్ గా రన్ అయ్యింది. కానీ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన ఆ రూల్స్ తర్వాత వీళ్ళు మార్కెట్ లో సస్టైన్ అవ్వాలి అంటే డ్రింక్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ చేయడం తప్ప మరో ఆప్షన్ అయితే లేదు. ఇక్కడ 10 రూపీస్ కి అమ్మే బాటిల్లో 4 రూపీస్ ట్యాక్స్ కి పోతే మిగిలేది 6 రూపీసే. మళ్ళీ దీంట్లో రీటైలర్ మార్జిన్, బాటిల్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఈ ప్రైజింగ్ లో ఇప్పుడు చేయటం అన్నది ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చు. ఇలా ఒకవేళ ప్రైజింగ్ ఇంక్రీజ్ చేస్తే ఇక ప్రజలు ఈజీగా వేరే బ్రాండ్ కి షిఫ్ట్ అయిపోతారు. ఇదంతా దృష్టిలో పెట్టుకొని లాహోరీ జీరా ఒక స్మార్ట్ మూవ్ ని చేసింది. అదేంటంటే ప్రైజింగ్ పెంచకుండానే లాహోరీ జీరా బాటిల్స్ ని అమ్మింది. అదేలా లూజ్ అవుతామని తెలిసి కూడా ఇలా ఎలా చేసింది అంటారా? చెప్తా వినండి. ఇక్కడ ప్రైస్ కి బదులుగా క్వాంటిటీ తగ్గించింది. 250 ml నుండి 160 ml కి బాటిల్ సైజ్ అండ్ క్వాంటిటీని తగ్గించింది. ఇలా సేమ్ ప్రైస్ ఆఫర్ చేస్తూ మార్జిన్ ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది. ఇలా వీళ్ళు చేసిన ఈ స్మార్ట్ మూవ్ మళ్ళీ వీళ్ళని మార్కెట్ లో నిలబెట్టింది. ఫ్రెండ్స్, ఇక్కడ లాహోరీ జీరా కేసులో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ బ్రాండ్ ఇదంతా కూడా ఎలాంటి ఫండింగ్ అండ్ ఇన్వెస్టర్స్ లేకుండానే చేసింది. ఇవాళ మనం చూసుకుంటే చాలా వరకు స్టార్టప్స్ ఇనీషియల్ గానే చాలా ఫండ్ రైజ్ చేసి అగ్రెసివ్ గా ఎక్స్పాన్షన్ చేసుకుంటూ ఫెయిల్ అయిపోతున్నారు. కానీ లాహోరీ జీరా విషయానికి వస్తే స్మార్ట్ మూవ్స్ చేసుకుంటూ మార్కెట్ ని అనలైజ్ చేసుకుంటూ సక్సెస్ఫుల్ గా రన్ అవుకుంటూ వచ్చింది. సౌరభ్ ముంజల్ యొక్క ఫిలాసఫీ ముందు నుంచే చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉండేది. వేరే వాళ్ళలా ఒకేసారి 500 కోట్లు సంపాదించి లైమ్ లైట్ అయ్యే కన్నా జస్ట్ 50 కోట్లు జనరేట్ చేస్తూ ఒక సస్టైనబుల్ బిజినెస్ ని రన్ చేయాలి అని అలా చాలా సింపుల్ అండ్ గ్రౌండెడ్ ఆలోచనతో ఉండేవాడు. ఇతనికి తెలుసు ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయడంతో పాటు కంట్రోల్ కూడా చేస్తారు అని. అలా ఇతను ఇలాంటి వాటిల్లో ఇనిషియల్ గా ఇరుక్కోలేదు. నిర్మోహమాటంగా ఎలాంటి వీసీస్ నుండి ఆఫర్స్ వచ్చినా యాక్సెప్ట్ చేయలేదు. అలాగే సేల్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ చాలా మంది టీవీ యాడ్స్ చేయండి, లేదా ఒక పెద్ద సెలబ్రిటీని బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోండి, లేదా క్రికెటర్స్ తో ప్రమోట్ చేయించండి అని చెప్పుకుంటూ వచ్చారు. ఫ్రెండ్స్, మోస్ట్లీ ఇక్కడే చాలా వరకు స్టార్టప్స్ ఇనిషియల్ గా ఎక్కువ ఫండ్ ని రైజ్ చేసి ఫెయిల్ అయిపోతారు. కానీ దీనిపై సౌరభ్ ముంజల్ గారికి ఒక డిఫరెంట్ వ్యూ ఉండేది. అతను సింపుల్ గా యాడ్స్ అనేవి ప్రతి లొకేషన్ లో మనం మన ప్రొడక్ట్ ని అవైలబుల్ గా ఉంచినప్పుడే అవి వర్కౌట్ అవుతాయి అని చెప్పేవాడు. ఎందుకంటే యాడ్స్ చూసి వచ్చిన వాళ్ళకి ప్రొడక్ట్ అవైలబుల్ గా లేకపోతే ఇక యాడ్స్ చేసి కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు అని చెప్పేవాడు. అలా అతను ముందుగా ప్రతి ప్రాంతంలో ప్రొడక్ట్ అవైలబిలిటీగా ఉంచాకే యాడ్స్ చేస్తా అని చెప్పేవాడు. ఇలా మార్కెటింగ్ కోసం మొదట్లో ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. ఇలాంటి స్ట్రాటజీస్ అన్ని యూజ్ చేస్తూ ఆ తర్వాత ప్రతి లొకేషన్ లో ప్రొడక్ట్ అవైలబుల్ అయ్యాక మొట్టమొదటిసారి ఒక క్యాంపెయిన్ ని రన్ చేశారు. ఈ యాడ్ కాస్త చాలా వైరల్ అయిపోయింది. ఈ యాడ్ ని ఇంకా ఎలాంటి సెలబ్రిటీ అండ్ ఫ్లాషీ ఫేస్ లేకుండా చాలా సింపుల్ గా తీసి సూపర్ హిట్ చేశారు. అలా మొదట్లో ఈ డ్రింక్ ని పంజాబ్, హర్యానా, ఢిల్లీ అండ్ యూపీ లాంటి స్టేట్స్ లో అమ్మడం స్టార్ట్ చేశారు.
చేశారు. ఆ తర్వాత 2022లో మరో 8 స్టేట్స్ లో ట్రయల్ రన్ స్టార్ట్ చేశారు. అండ్ అలా ఇవాళ 18 స్టేట్స్ ఆఫ్ ఇండియాలో స్ట్రాంగ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని బిల్డ్ చేసుకున్నారు. ఇవాళ 2000 కి పైగా డిస్ట్రిబ్యూటర్స్ తో అలాగే 50 lakh రీటైలర్ అవుట్లెట్స్ తో లాహోరీ జీరా చాలా బ్రిలియంట్ గా మార్కెట్ ని క్యాప్చర్ చేస్తుంది. ఇలా ఒక ర్యాపిడ్ డిమాండ్ తో లాహోరీ జీరా పర్ డే 5 million బాటిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. అలా ఇవాళ చూసుకుంటే లాహోరీ జీరా యొక్క ప్రాఫిట్ అండ్ డిమాండ్ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుకుంటూ వెళ్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2021లో 80 crore రూపీస్ రెవెన్యూని జనరేట్ చేసింది. 2022కి వచ్చేలోపు 250 crore రూపీస్ రెవెన్యూని జనరేట్ చేసింది. అలా లాస్ట్ ఇయర్ 2024 ఫైనాన్షియల్ ఇయర్ లో 300 crore రూపీస్ రెవెన్యూ మైల్ స్టోన్ ని కూడా రీచ్ అయ్యింది. అండ్ ఈ ఇయర్ కంపెనీ యొక్క టార్గెట్ వచ్చేసి 500 crore రూపీస్ రెవెన్యూని జనరేట్ చేయాలి అని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఒక ముగ్గురు కజిన్స్, ఒక యూనిక్ ఐడియా, మార్కెట్ లో స్మార్ట్ మూవ్స్ తో బ్రిలియంట్ గా ఈ బ్రాండ్ సక్సెస్ఫుల్ గా సస్టైనబుల్ గా రన్ అవుతూ వస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఈ లాహోరీ జీరా డ్రింక్ ని టేస్ట్ చేశారా? చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.